హాయ్ హలో నమస్కారం. ఈ సెషన్లో మనం DB కాంటెక్స్ట్ ఫైల్ గురించి చూద్దాం. రైట్. సో ఇన్ సింపుల్ వర్డ్స్ వీ కెన్ సే ది DB context instance is the primary class that is responsible for interacting with the database and performing database head operations. See, DB context instance అనేది ప్రైమరీ క్లాస్ అన్నాం. సో ఇదేంటంటే డేటాబేస్తో కమ్యూనికేట్ అంటే బ్యాక్ ఎండ్లో ఉన్న డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి అంటే దాని మీద ఆపరేషన్స్ అనేది చేయడానికి ఇది రెస్పాన్సిబిలిటీ అనేది వహిస్తుంది. అలాగే whenever we use entity framework database first approach to interact with an existing database, సో DB ఫస్ట్ అప్రోచ్ యూజ్ చేసి ఎగ్జిస్టింగ్ డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు దెన్ EDM అంటే ఎంటీ డేటా మోడల్ అనేది creates the context class which is inherited from system.data.entity.dbContext. సో ఈ క్లాస్ DB కాంటెక్స్ట్ ఫైల్ నుంచి ఇన్హెరిట్ అనేది చేస్తుంది ఈ DB కాంటెక్స్ట్, రైట్? ఈ DB కాంటెక్స్ట్. సో ఎవ్రీ ఎంటిటీ డేటా మోడల్ జనరేట్స్ వన్ కాంటెక్స్ట్ క్లాస్ ఫర్ ది డేటాబేస్. సో డేటాబేస్కి సంబంధించి ఒక కాంటెక్స్ట్ క్లాస్ అనేది ఈ ఎంటిటీ డేటా మోడల్ అనేది ఒకటి జనరేట్ చేస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు వెరిఫై లైక్ ఇక్కడ చూద్దాం ఎలా క్రియేట్ అవుతుంది ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం, సరిపోతుంది మనకి ఇక్కడ. సో విజువల్ స్టూడియోలో ఇక్కడ ఈ ఎంటిటీ ఈడిఎంఎక్స్ ఫైల్ ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఈడిఎంఎక్స్ కాంటెక్స్ట్ ఫైల్ అని ఉంది, రైట్? కాంటెక్స్ట్ ఫైల్. సో దీనిలో context.cs అని ఉంది. సో చూసారా, ఇది కాంటెక్స్ట్ క్లాస్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి చూడండి system.data.entity.dbContext. సో ఈ DB కాంటెక్స్ట్ నుంచి మనం ఇన్హెరిట్ చేసుకుంటున్నాం మనం ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేస్తున్నామో ఆ ఎంటిటీని, రైట్? సో DB కాంటెక్స్ట్ నుంచి మనం ఈ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఇది ఇన్స్ట్రక్టర్, రైట్? సో విత్ ద నేమ్ బేస్ నేమ్ ఏముంది ఇక్కడ డెమో DB ఎంటిటీస్. సో డెమో DB ఎంటిటీస్ అనేది మనకి కనెక్షన్ నేమ్. సో యాప్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి డెమో DB ఎంటిటీస్ వన్ దట్ ఈస్ కనెక్షన్ స్ట్రింగ్ నేమ్. సో కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ అనేది ఈ ఏదైతే మనం కాంటెక్స్ట్ ఫైల్ ఏదైతే క్రియేట్ అవుతుందో దానిలో తీసుకుంటామండి. అలానే ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్ మోడల్ క్రియేటింగ్ అని ఉంది కదా DB బిల్డర్, లైక్ ఇది ఫ్లూయెంట్ అయిపోయి దీని గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం. బట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏదైతే ఎంటిటీస్ అనేది మనం క్రియేట్ చేసామో సో ఈ ఎంటిటీస్ అనేవి మనకి ఇక్కడ జనరేట్ అయినాయి కాంటెక్స్ట్ ఫైల్లో. సో చూడండి, సో ఇక్కడ ఎంటిటీస్ యూజింగ్ DB కాంటెక్స్ట్. సో DB సెట్, సో DB సెట్ యూజ్ చేసి మనకి ఇక్కడ కోర్స్ అండ్ ఇది కోర్సెస్. సో మనం ప్లోరలైజ్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా, సింగులర్ ఉంటే ప్లోరలైజ్ అవుతాయి అని. సో అదే మనకి ఇక్కడ ప్లోరలైజ్ అయినాయి కోర్సెస్ నేమ్స్. అండ్ అలానే కింద చూడండి ప్రొసీజర్స్ ఏదైతే మనం జనరేట్ చేసామో సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటా టేబుల్ మీద మనం అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా వస్తాయి. సో ఇది టేబుల్స్ అండ్ ఇది వ్యూ అండ్ నెక్స్ట్ వన్ ఇవి వచ్చేసి మనకి ప్రొసీజర్స్. క్లియర్? సో ఇక్కడ చూడండి కాంటెక్స్ట్ క్లాస్ మస్ట్ బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ DB కాంటెక్స్ట్ క్లాస్. సో DB కాంటెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఈ కాంటెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఇది మొత్తం దీని నుంచి ఇన్హెరిట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ DB మోడల్ బిల్డర్ అనేది మనకి ఫ్లూయెంట్ అయిపోయి అండ్ నెక్స్ట్ అలాగే ఎంటిటీ సెట్స్. సో ఇవి చూడండి మనం ఏదైతే ఎంటిటీ సెట్స్ అనేది క్రియేట్ చేసామో ఇవి మనకి ఇక్కడ DB సెట్స్ ఉంటాయి అంటే, రైట్? టీ ఎంటిటీ లైక్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది క్లాస్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది system.data.entity.dbContext. సో ఇది DB కాంటెక్స్ట్ నుంచి తీసుకోం, చెక్ చేసాం కూడా మనం. సో ఈస్ కాల్డ్ ఏ కాంటెక్స్ట్ క్లాస్ ఇన్ ది ఎంటిటీ ఫ్రేమ్వర్క్. సో దీన్ని మనం కాంటెక్స్ట్ క్లాస్ అంటాం. సో ఏదైతే ఇన్హెరిట్ చేసుకుంటున్నామో సో ఇది కాంటెక్స్ట్ క్లాస్ అవుతుంది మనకి. క్లియర్? అండ్ యాజ్ యూ కెన్ సీ దిస్ కాంటెక్స్ట్ క్లాస్ కంటైన్స్ వన్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ ఉంది ఇక్కడ చూడండి, వన్ కన్స్ట్రక్టర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ DB సెట్ ఆఫ్ the entity type for each database table and view and methods for each stored procedure and a table valued functions and one method for fluent API that is on model creating. So ఇక్కడ on model creating అనేది method. So that is this is the fluent API. అందులోనే ఇక్కడ మెథడ్స్ చూడండి DB set of the entity, that means
టైప్ ఆఫ్ ఎంటిటీ టైప్. సో ఇది కోర్స్ కాబట్టి కోర్స్, స్టాండర్డ్స్ కాబట్టి స్టాండర్డ్. సో డిబి సెట్ ఆఫ్ టీ ఎంటిటీ అంటాం దీన్ని, రైట్? సో దట్ మీన్స్ డిబి సెట్ ఆఫ్ ఎంటిటీ టైప్. సో దీని మీద ఈ ఇక్కడ ఏదైతే డిబి సెట్ ఆఫ్ కోర్సెస్, దట్ మీన్స్ టీ ఎంటిటీ డాట్ కోర్సెస్ అని ఉందో, సో దట్ మీన్స్ మనం ఈ కోర్సెస్ యూస్ చేసి మనం ఇక్కడ ఆపరేషన్స్ అనేది చేస్తాం. దట్ మీన్స్ ఎలా అంటే, సపోజ్ నేను ఈ కోర్స్ నుంచి డేటాని తీసుకొని నేను వర్క్ చేయాలి అంటే, ఫస్ట్ నాకు ఇక్కడ ఎంటిటీ ఏంటి మనం క్రియేట్ చేస్తున్నాం, మీన్ కాంటెక్స్ట్ క్లాస్ ఏంటి, రైట్? స్కోర్ డెమో స్కోర్ డిబి ఎంటిటీ డాట్, సో ఇక్కడ చూడండి కోర్సెస్, రైట్? సో కోర్సెస్ లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేసుకోవాలంటే లిస్ట్ తీసుకుంటాం, అంటే దీనిలో ఉన్న డీటెయిల్స్ మొత్తం మనం తీసుకోవచ్చు. లేదంటే కండిషన్స్ ఏదైనా వాడుకోవాలంటే, ఫిల్టర్ చేయాలంటే కోర్సెస్ డాట్ వేస్తే మనకి ఎక్స్ప్రెషన్స్ యూస్ చేస్తున్నాం, రైట్? లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూస్ చేసి మనం చేస్తుంటాం. ఇది మనం చేస్తున్న ఐడియా ఉంటుంది, రైట్? అండ్ ఇన్ ద సేమ్ వే మనం ఆపరేషన్స్ అనేది చేస్తాం. సో రైట్, అలాగే ఇది డిబి సెట్. దట్ మీన్స్ ఈ టేబుల్లోకి సమ్ ఏదైనా డేటాని యాడ్ చేయాలన్నా, సో దట్ మీన్స్ దీని మీద ఏదైనా ఆపరేషన్స్ చేయాలన్నా, మనం ఈ డిబి సెట్ ఆఫ్ టైప్ కోర్స్ డాట్, లైక్ నా పెన్ చేయటం, అప్డేట్ చేయడం, ఏదైనా సరే దానిలో మనం ఈ డిబి సెట్ యూస్ చేయొచ్చు. సో స్పెషల్గా డిబి సెట్ గురించి ఒక వీడియో చేద్దాం. సో ఇప్పుడైతే బేసిక్గా ఈ కాంటెక్స్ట్ క్లాస్ గురించి చూద్దాం, రైట్? సో కాంటెక్స్ట్ క్లాస్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం, రైట్? కాంటెక్స్ట్ క్లాస్లో ఏమేమి ఉన్నాయి అనేది చూసాం, రైట్? ఇది ఏముంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిబి కాంటెక్స్ట్ అనేది మనకి సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎంటిటీ డిబి కాంటెక్స్ట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాం. అండ్ దీనిలో ఒక కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది. సో ఇది బేస్ క్లాస్ డిబి కాంటెక్స్ట్ నుంచి నేమ్, దట్ మీన్స్ యూనిటీ ఫ్రేమ్వర్క్, దానికి కనెక్షన్ స్ట్రింగ్ అనేది కలిగి ఉంటుంది. అండ్ అలాగే ఒక మెథడ్ ఉంటుంది, అది యూనిట్ ఏపీఐ. అండ్ అలానే డిబి సెట్స్ ఉంటాయి. అండ్ అలానే స్టోర్డ్ ప్రొసీజర్స్, ఏదైతే మెథడ్స్ మనం డిక్లేర్ చేసామో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఫైల్లో వస్తుంది, క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ చూడండి. సో వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డిబి కాంటెక్స్ట్ క్లాస్ ఇన్ ఎన్ఎల్టీ ఫ్రేమ్వర్క్? ఈ డిబి కాంటెక్స్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఏంటి, అసలు ఏం చేస్తుంది? ఈ డిబి కాంటెక్స్ట్ ఫైల్లో యాక్చువల్గా మనకి ఏంటంటే, ఇంతకుముందు చూసినట్టు ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రింట్ ఐపీస్ ఉన్నాయి, డిబి సెట్స్ ఉన్నాయి, దట్ మీన్స్ ఎంటిటీస్ ఉన్నాయి, అలాగే స్టోర్డ్ ప్రొసీజర్, వ్యూస్, ప్రతిదీ కూడా దానిలో మనకి ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి, రైట్? అంటే మనకు వచ్చేసినవి. అండ్ నౌ ఇప్పుడు ఈ డిబి కాంటెక్స్ట్ యూస్ చేసి మనం ఏమేమి చేయొచ్చు, దాని రెస్పాన్సిబిలిటీ ఏంటి? ది డిబి కాంటెక్స్ట్ క్లాస్ ఇన్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్లాస్. సో ఇదేం చేస్తుంది, ప్రైమరీ క్లాస్ అని చెప్పుకున్నాం. సో ఇదేం చేస్తుందంటే మనకి బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ క్లాస్. దీన్ని యూస్ చేసే ఈ కాంటెక్స్ట్ క్లాస్ యూస్ చేసి మన డేటాబేస్ కమ్యూనికేట్ అయిపోతాం, రైట్? అలానే థ్రెడ్ ఆపరేషన్స్ అనేది చేస్తాం, రైట్? సో దట్ మీన్స్ ఇది బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ డొమైన్ క్లాసెస్ ఆర్ ఎంటిటీస్ అండ్ ది అండర్లైయింగ్ రిలేషనల్ డేటాబేస్. సో రిలేషనల్ డేటాబేస్ ఏదైతే ఉందో మనకి, అంటే ఇక్కడ మనం యూజ్ చేసిన ఎస్క్యూఎల్ సర్వర్, సో దీనికి అలాగే డొమైన్ క్లాసెస్ ఏదైతే మనం క్రియేట్ చేసామో, దట్ మీన్స్ ఎంటిటీ క్లాసెస్, వీటి మధ్య మనకి బ్రిడ్జ్ కనెక్షన్ లాగా వర్క్ చేస్తాం, రైట్? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ కనెక్షన్, querying, change tracking, persistent data, క్యాచింగ్, మేనేజ్ రిలేషన్, ఆబ్జెక్ట్ మెటీరియలైజేషన్, ట్రాన్సాక్షన్స్. సో ఇవన్నీ కూడా మనకి దీనిలోనే, రైట్? సో చూద్దాం వన్ బై వన్, ఒక్కొక్కటి ఒకటి ఏంటో చూద్దాం. సో మేనేజ్ డేటా. సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఈజ్ బిల్డ్ ఆన్ ది టాప్ ఆఫ్ ADO.NET అండ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఆల్సో మేనేజెస్ ఏ కనెక్షన్ కోడ్. సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది బేసిక్గా మనకి ADO.NET మీద బిల్డ్ చేశారు, కాబట్టి ADO.NET లో కనెక్షన్ అనేది ఎలా తీసుకుంటామో అలానే ఇక్కడ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ లో కూడా మనం కనెక్షన్ కోడ్ ని మనం మేనేజ్ చేయొచ్చు. సో DbContext opens the connections whenever needed at the time of communication with the underlying relation database. సో ఎప్పుడైతే డేటాబేస్ తో మనం కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నామో అప్పుడు డేటాబేస్ కనెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది బై యూజింగ్ DbContext. సో యాజ్ ఇట్ ఈస్ మేనేజింగ్ ది కనెక్షన్ pool internally, so as a developer we need not be worried about the connection. So
డీప్ కాంటెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ చేసాం కాబట్టి మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. Querying. So mostly when we are working with Entity Framework, we use link queries. So link queries use చేస్తూ ఉంటాం, right? So the DbContext class is responsible for converting the link to entities queries, So to SQL query, which is going to understood by the underlying database and sends them to the database for execution. That means ఈ DB కాంటెక్స్ట్ అనేది ఏం చేస్తుందంటే మనకి లింక్ టు ఎంటిటీస్ క్వరీస్ని ఎస్క్యూఎల్ క్వరీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ మనకి డేటాబేస్ ఎగ్జిక్యూషన్కి ఈ ఎస్క్యూఎల్ క్వరీని మనం పంపిస్తాం, ఎందుకంటే అది అండర్స్టాండ్ చేసుకునేది ఆ క్వరీస్ ఫార్మాటే కాబట్టి. అండ్ అలానే చేంజ్ ట్రాకింగ్. సి ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ DB కాంటెక్స్ట్ క్లాస్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ keep track of changes that occurred on the entities after querying from the database. సో క్వరీ చేసిన తర్వాత ఆ ఎంటిటీస్ మీద జరిగే చేంజెస్ మొత్తం అనేది కీప్ ట్రాక్ చేస్తుంది, మోడిఫికేషన్స్ అనేది, రైట్? సో ఇది కూడా మనకి DB కాంటెక్స్ట్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్, అండ్ బేస్డ్ ఆన్ ది ఎంటిటీ స్టేట్, when we call that save change method, the required SQL statements are going to be generated and executed in the database. సో డేటాబేస్ స్టేట్మెంట్ SQL స్టేట్మెంట్స్ పంపించిన తర్వాత దాని మీద అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, లైక్ జనరేట్ చేస్తుంది అండ్ అలాగే ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది, అంటే కన్వర్ట్ చేసుకుంటుంది కదా, రైట్? So for the unchanged and detached state, no SQL statement is going to be generated and executed. సో ఎప్పుడైతే మనం చేంజెస్ అనేది క్రియేట్ చేస్తామో, మెథడ్ని కాల్ చేస్తామో, అప్పుడు మాత్రమే అది ఎస్క్యూఎల్ క్వరీస్ని జనరేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే అన్చేంజ్డ్ అండ్ అలాగే డిటాచ్డ్ స్టేట్ ఉంటుంది, అంటే మనకి ఎంటిటీ స్టేట్ అన్న DB కాంటెక్స్ట్ ఎంటిటీ స్టేట్ అనేది ఉంటుంది. సో అక్కడ మనం ఎప్పుడైతే అన్చేంజ్డ్ అండ్ డిటాచ్డ్ అండ్ స్టేట్ అని ఇస్తామో అప్పుడు ఏంటంటే ఏ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది జరగదు, రైట్? అండ్ వన్ మోర్ పాయింట్, వన్స్ an entity moves to detached state, then the context class is not going to keep track of the entity anymore. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎంటిటీ అనేది డిటాచ్డ్ స్టేట్ లోకి వెళ్తుందో, సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లోనే ఎంటిటీ స్టేట్ గురించి డిస్కస్ చేసినట్టు అలా. సో దానిలో ఎంటిటీ అనేది ఎప్పుడైతే డిటాచ్డ్ స్టేట్ లోకి వెళ్తుందో అప్పుడు ఈ కాంటెక్స్ట్ క్లాస్ అనేది కీప్ ట్రాక్ అనేది చేయలేదు, రైట్? చేయదు కూడా, రైట్? అలాగే పర్సిస్టింగ్ డేటా. So the DB context class is also responsible for performing the insert, update, and delete operations to the database, which is persistent data permanently data to the database. ఏదైతే పర్మనెంట్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో, పర్మనెంట్ లైక్ స్టోరేజ్ డేటా పర్మనెంట్ గా స్టోర్ చేసి పెడుతుంది డేటాబేస్ లో. సో ఈ ఆపరేషన్స్ అనేది లైక్ ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ DB కాంటెక్స్ట్ క్లాస్ అనేది పర్ఫామ్ చేస్తాం. Based on the entity state, the context is going to be generated the required SQL statements. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జస్ట్ సేవ్ చేంజెస్ ఉంటేనే మాత్రం జనరేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అన్చేంజ్డ్ అండ్ డిటాచ్ స్టేట్లో ఉంటే జనరేట్ చేయలేదు, అండ్ అలానే కీప్ ట్రాక్ కూడా చేయలేదు, రైట్? ట్రాక్ చేయలేదు, ట్రాక్ కీపింగ్ అనేది కూడా చేయదు. సో అలానే ఇక్కడ బేస్డ్ ఆన్ ది ఎంటిటీ స్టేట్ మీద బేస్ చేసుకొని కాంటెక్స్ట్ క్లాస్ అనేది జనరేట్ చేస్తుంది. ఇఫ్ ది ఎంటిటీ స్టేట్ ఈస్ యాడెడ్, then it is going to generate and execute an insert SQL statement. ఈ యాడెడ్ ఎంటిటీ స్టేట్ అనేది యాడెడ్ స్టేట్ లో ఉంటే రైట్ జనరేట్ చేస్తుంది అండ్ ఎగ్జిక్యూట్ ఇన్సర్ట్ కమాండ్. సో యాడెడ్ మీన్స్ ఇక్కడ ఇన్సర్ట్, మాడిఫైడ్ మీన్స్ అప్డేట్, సో డిలీట్ మీన్స్ డిలీట్, క్లియర్? సో నెక్స్ట్ క్యాచింగ్. సో క్యాచింగ్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటంటే DB కాంటెక్స్ట్ అనేది ఫస్ట్ క్లాస్ అన్నాం కాబట్టి ఇది వచ్చేసి మనం ఎప్పుడైతే DB కాంటెక్స్ట్ క్లాసెస్లో ఎంటిటీ టైప్స్ అనేది మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం, అంటే ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మనం వర్క్ చేసేటప్పుడు రిపీటెడ్గా వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు సేమ్ ఎంటిటీ మీద వన్స్ ఒకసారి క్వరీ హిట్ అయిన తర్వాత రిజల్ట్ సెట్ అనేది మనకి క్యాచీలో స్టోర్ అయి ఉంటుంది, ఎందుకంటే అగైన్ అండ్ అగైన్ ఆ క్వరీని మనం కాల్ చేసినప్పుడు రిపీటెడ్గా డేటాబేస్ని హిట్ చేయకుండా క్యాచీ నుంచి డేటా తీసేసుకుంటాం. సో ఇదే మనం MVCలో చూస్తాం, అవుట్పుట్ క్యాచీ అని, రైట్? అలానే మేనేజ్ రిలేషన్షిప్. It manages the relationship among the entities like CSD, contextual model, storage model, and next is the mapping model, right? So మనం ఈ 3 మోడల్స్ చూసాం. సో DB ఫస్ట్ అప్రోచ్ అండ్ యూజింగ్ ఫ్లూయెంట్ API కాన్ఫిగరేషన్ ఇన్ ది కోడ్ ఫస్ట్ అప్రోచ్. సో ఇది మేనేజ్ అనేది చేస్తుంది మనకి ఇక్కడ ఇవన్నీ కూడా, అంటే రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంది.
దట్ మీన్స్ విచ్ ఎంటిటీ ఈస్ మ్యాప్డ్ విత్ విచ్ డేటాబేస్ టేబుల్. సో మనం ఆల్రెడీ చూసుకున్నాం ఏ ఎంటిటీ అనేది ఏ డేటాబేస్ టేబుల్తో మ్యాప్ అయింది, దానిలో ఏ ప్రాపర్టీ ఏ టేబుల్లో ఉన్న ఏ కాలంకి ప్రాపర్టీ అదే మ్యాపింగ్ అనేది జరిగింది, ఏ రిలేషన్ అనేది ఏ ఎంటిటీలో ఉన్న ప్రాపర్టీ డేటాబేస్ టేబుల్లో ఉన్న ఏ కాలంతో లేదంటే డేటాబేస్లో ఉన్న టేబుల్తో 1-to-1 రిలేషనా, 1-to-manyయా, లేదంటే many-to-many ఏ రిలేషన్ అనేది మేనేజ్ చేస్తుంది అనేది ఇది హ్యాండిల్ చేయగలదు. అండ్ అలానే ఆబ్జెక్ట్ విజువలైజేషన్. సో ది DB context is responsible converting the raw data retrieved from the database into entity objects. సో ఏదైతే మనకి డేటాబేస్ నుంచి రా డేటా ఏదైతే తీసుకుంటామో తీసుకున్న డేటాని మనకి ఇక్కడ ఎంటిటీ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇది ఆబ్జెక్ట్ విజువలైజేషన్. సో ఈ కాన్సెప్ట్ మొత్తం అంటే ఇక్కడ మొత్తం కూడా ఈ కాంటెక్స్ట్ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది. క్లియర్. సో ఇది బేసిక్ గా కాంటెక్స్ట్ క్లాస్ గురించి. క్లియర్. సో అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.